మర్యాద రామన్న కథలు. దాపరికం. రామశర్మ అనబడే వేద పండితుని వద్ద పగడం ఒకటి ఉంది. అది చాలా విలువైంది. అది తప్ప పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులు ఏమీ లేవు. తను సంపాదించుకునేది భక్తికే సరిపోతుంది. ఉన్నట్టుండి రామశర్మకు తీర్థయాత్రలు తిరిగి రావాలని అనిపించింది. భార్యను వెంట తీసుకుని వెళుతున్నాడు. ఆయనకు ఇతరత్ర పిల్లలు లేరు. ఆయన ఇంట్లో ఉంది విలువైన పగడం మాత్రమే. ఆయనకు వరహాల శెట్టి అనే మిత్రుడున్నాడు. ఆ ఇద్దరి స్నేహం వెలకట్టలేనిది. తను యాత్రలకు మూటామూలు సర్దుకుని బయలుదేరి వెళుతూ వరహాల శెట్టిని కలుసుకున్నాడు. మిత్రమా, మనిద్దరం అరమరకలు లేని స్నేహితులం. నేను నీకు విలువైన పగడం ఇస్తాను. నేను తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చాక తీసుకుంటాను. అంతవరకు దాని నీ వద్ద భద్రంగా దాచి ఉంచు అని చెప్పాడు రామశర్మ. వరహాల శెట్టి అంగీకరించడంతో పగడం వరహాల శెట్టికిచ్చి తన భార్యను వెంట పెట్టుకుని యాత్రకు వెళ్ళాడు రామశర్మ. రామశర్మ తీర్థయాత్రలకు వెళ్ళి 15 రోజుల అనంతరం తిరిగి వచ్చాడు. వచ్చాక ఆయనకున్న ఇతర పనుల ఒత్తిడిలో పగడంను అడగలేదు. వరహాల శెట్టి ఇవ్వలేదు. మరికొంతకాలం పోయాక రామశర్మ వరహాల శెట్టి ఇంటికి వెళ్ళాడు. అంతక్రితం రామశర్మ వరహాల శెట్టి కలుసుకుంటున్నా మాట్లాడుకుంటున్నా ఏ సమయంలోనూ పగడం గురించిన ప్రస్తావన రామశర్మ తీసుకురాలేదు. వరహాల శెట్టి తేలేదు. బహుశా పగడం గురించి మర్చిపోయాడేమో అనుకున్నాడు వరహాల శెట్టి. అంత విలువైన పగడం గురించి మర్చిపోతాడా? కాకపోతే నమ్మకమైన మిత్రుడు కదా. తనింట్లో ఉన్న అతనింట్లో ఉన్న ఒకటే అనుకున్నాడు. అడగలేదు. రామశర్మ భార్య విలువైన వస్తువులు ఎంతటి స్నేహితులైనా వేరొకరు ఇంట ఉంచడం అంత మంచిది కాదు అని సలహా ఇచ్చిన మీద రామశర్మ వెళ్ళాడు. వరహాల శెట్టి ఎంతో మర్యాద చేశాడు రామశర్మకి. మాటల సందర్భంలో తను వచ్చిన పనిని గురించి చెప్పి పగడమును ఇవ్వమన్నాడు రామశర్మ. వరహాల శెట్టికి దుర్బుద్ధి కలిగి ఉంది. రామశర్మకు పగడం ఇవ్వకూడదనే. ఏ పగడం అని అడిగాడు. అదేమిటి శెట్టి, నేను యాత్రకు పోతూ దాయమనిచ్చిన పగడం అని అన్నాడు. వరహాల శెట్టి, పగడం ఇచ్చేశాను కదా, ఒకరోజు దాచమని ఇచ్చావు, ఆ మర్నాడే పట్టుకుపోయావు. అనవసరమైన అపనందలు వేసి స్నేహంను చెడగొట్టుకోవద్దని హెచ్చరించాడు. ఎన్ని విధాలు అడిగినా పగడం తనకు ఇచ్చిన మాట నిజమే. తిరిగి ఆ మర్నాడే అతని పగడం అతనికి ఇచ్చిన మాట నిజం అని అన్నాడు. రామశర్మ హడలిపోయాడు. స్నేహంలో వరహాల శెట్టి ఆ అబద్ధానికి నొచ్చుకున్నాడు. వరహాల శెట్టి పగడం కాజేయాలన్న దుర్బుద్ధితోనే అబద్ధం ఆడుతున్నాడని అనుకున్నాడు. ఆ మర్నాటి ఉదయం వెళ్ళి మర్యాద రామన్నను కలుసుకున్నాడు. పగడం గురించిన విషయం అంతా వివరించాడు. మర్యాద రామన్న ఆ మర్నాడు వరహాల శెట్టిని పిలిపించి అడిగాడు. వరహాల శెట్టి తనకు ఆ పగడం గురించే తెలియదని, రామశర్మ అబద్ధం ఆడుతున్నాడని చెప్పాడు. వరహాల శెట్టి, పగడం నీకు ఇచ్చానంటున్నాడు రామశర్మ గారు. ఒకరోజు మాత్రం ఉంచి తిరిగి తీసుకువెళ్ళాడు అంటున్నారు. మీరు ఆయనకు పగడం మీరు తిరిగి ఇచ్చేటప్పుడు ఎవరన్నా చూసారా అని అడిగాడు మర్యాద రామన్న. సాక్షులు ఉన్నారండి. మాకు బట్టలు ఉతికే చాకలి, క్షౌరం చేసే మంగలి, కొండలు తయారు చేసే కుమ్మరి రామశర్మకు నేను పగడం తిరిగి ఇస్తుండగా చూశారని చెప్పాడు. ఆ తదుపరి వరహాల శెట్టిని వెళ్ళిపోమ్మని, మర్నాడు రామశర్మను మళ్ళీ కబురు పెట్టినప్పుడు రమ్మని పంపేశాడు మర్యాద రామన్న. వారం రోజుల అనంతరం మంగలిని, చాకలిని, కుమ్మరిని విడివిడిగా పిలిపించాడు. వాళ్ళని అడిగితే పగడం తిరిగి ఇవ్వడం తాము చూశామన్నారు. ఆ పగడం ఏ విధంగా ఉంటుందో నమూనాలు తయారు చేసుకుని రమ్మని ఒకరికి తెలియకుండా మరొకరికి చెప్పాడు. ఆ ముగ్గురు నమూనాలు తయారు చేసుకు వచ్చారు. మంగలి కత్తికి పదును పెట్టే రాయి అంత నమూనాను తయారు చేసుకు వచ్చాడు. కమ్మరి ఇటుకరాయి పరిమాణంలో తయారు చేసుకుని వచ్చాడు. చాకలి పగడం అంటే తను బట్టలు ఉతికి బండ్లంత ఉంటుందని, అలాగే ఉండాలని బండంత నమూనాను చేసుకువచ్చాడు. ఆ 3 నమూనాలు చూశాక ఆ ముగ్గురికి పగడం అంటే ఏమిటో తెలియదని, వాళ్ళెప్పుడూ చూడలేదని, అందుకే నమూనాలు ఆ విధంగా తయారు చేసుకువచ్చారని అనుకున్నాడు మర్యాద రామన్న. రామన్న తీర్పు రోజు వచ్చింది. రామశర్మతో పాటు వరహాల శెట్టి, చాకలి, కుమ్మరి, మంగళిలు వచ్చారు. కుమ్మరి, మంగలి, చాకలులు తయారు చేసుకువచ్చిన నమూనాలు సభకులకు చూపించారు.
ఈ ముగ్గురు వరహాలశెట్టి తరపున దొంగ సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. వారు పగడంను చూడలేదు. దీన్ని బట్టి రామశర్మ ఇచ్చిన పగడం అపహరించాలనే దురాశతోనే తమ ఇంట బట్టలు ఉతికే చాకలిని, తనకు క్షవరం చేసే మంగలిని, తమకు కుండలు చేసి ఇచ్చేవాడు, తమ అవసరాలకు డబ్బు తీసుకునే కుమ్మరుల చేత దొంగ సాక్షి ఇప్పించాలని చూశారు. వారు తీసుకువచ్చిన నమూనాలను బట్టి వాళ్ళు పగడంను చూడలేదని, అబద్ధపు సాక్షి ఇచ్చారని తేలింది. ఇప్పుడు నా తీర్పు ఏమంటే, రామశర్మ ఇచ్చిన పగడంను వరహాలశెట్టి తిరిగి ఇవ్వలేదు. వరహాలశెట్టి పగడం నువ్వు ఇవ్వలేదు, వెంటనే పట్టుకు తెచ్చి ఇవ్వు, లేదా రాజదండన అంటే శిక్ష పడుతుంది, ఏమంటావు అడిగాడు మర్యాద రామన్న. పగడం తన వద్దనే ఉందని, తన అపరాధం మన్నించమని మర్యాద రామన్నను వేడుకుని రామశర్మ పగడంను పట్టుకువచ్చి రామశర్మకు ఇచ్చేశాడు. సభలో తీర్పు వినేటందుకు వచ్చిన వారంతా మర్యాద రామన్న తీర్పులు మహదానందాన్ని కలిగించుతాయని అనుకుంటూ సభ నుండి బయటికి నడిచారు.